యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఐశ్వర్య. అయితే దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు బీబీ నగర్ మండలం గొల్లగూడెంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వేలో ఐశ్వర్య భర్త పని చేస్తూ ఉన్నారు. దాదాపు 10 నెలల శిశువు అలాగే 2 ఏళ్ల కుమారుడిని చంపింది ఐశ్వర్య. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఐశ్వర్య కూడా చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ప్రస్తుతం వీళ్ళ ఆత్మహత్యకి సంబంధించి ఐశ్వర్య పిల్లలను చంపడానికి గల కారణాలు అలాగే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు చూస్తే ఇటు భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించి ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలోనే తన పిల్లలిద్దరిని కూడా చంపేసి ఆ తర్వాత తాను మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకి సంబంధించిన పోలీసులకి అయితే ఇప్పటికీ కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన అంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. తన ఇద్దరి పిల్లలను చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని మరణించింది. అయితే దీని అంతటికీ కారణం ఇంట్లోని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఇద్దరు పిల్లలను చంపి మరి తాను కూడా చనిపోయింది. సో అసలు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది అనుకోవాలి? ఇటు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు బాబులని, చిన్నారులని, అదేవిధంగా తల్లి విధంగా చనిపోవడం చూసి కూడా అంతా చెలించిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆ బీబీ నగర్ మండలం గొల్లగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కూడా గొడవ జరుగుతుంది. ఆ గొడవల నేపథ్యంలోనే ఈ విధంగా జరిగిందంటూ కూడా పోలీసులు మాత్రం ఆ మొదటి కోర్టులో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భర్త ఆ రైల్వేలో ఉద్యోగం చేస్తాడు, భర్త రైల్వేలో జాబ్ చేస్తాడు, ఈమె ఇంట్లోనే ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల క్రమంలో మనస్తాపంతో చెంది ఆ తెల్లవారుజామున ఇంట్లో ఉన్నటువంటి సమయంలో తన 2 ఏళ్ల బాలుడు అదేవిధంగా 10 నెలల ఆ చిన్నారిని ఇద్దరిని కూడా విషమించి చంపిన తర్వాత కూడా ఆ తల్లి ఆ ఉరి వేసుకొని కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకోవడం జరిగింది. భర్త కూడా ఆ రాత్రి ఇంట్లో లేడు, అతను కూడా ఉద్యోగానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత భర్త కూడా అక్కడికి రావడం జరిగింది. భర్తని విచారించినా కానీ తమ మధ్య ఎలాంటి ఆ గొడవలు లేవని చెప్తున్నారు. మొత్తం ఆ భార్య తరపు బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూడా మొత్తం ఆ ప్రస్తుతం భర్తని ఆ పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో చాలా వరకు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే వరుసగా పిల్లల్ని చంపి ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వరుసగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఎంత బాధ ఉంటే వారిద్దరి మధ్యలో కూడా ఎంత బాధ ఉంటే తల్లి, ఎందుకంటే ఇద్దరి పిల్లల్ని చంపడం, తన అన్న పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకునే అంత బలమైనటువంటి కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అభం శుభం తెలియని చిన్నారులను ఆ తల్లి కూడా తాను చనిపోయిన తర్వాత కూడా ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఎవరు చూస్తారు, పిల్లలు అంధకారం అయిపోతారు అనుకుందేమో, కానీ మొదటగా పిల్లల్ని చంపిన తర్వాత కూడా తాను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి వివరాలు భర్తని అదుపులోకి తీసుకోవడం జరిగింది, కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ వివరాలు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్త మధ్య కూడా గత కొంతకాలం నుంచి వివాహేతర ఆ సంబంధం కూడా కొన్ని ఇల్లీగల్ ఎఫైర్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆ భార్యకు అదేవిధంగా భర్త ఎవరో తెలియదు, కానీ ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాదం అని చెప్పవచ్చు. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని కూడా, తన చిన్న పిల్లల్ని చంపిన తర్వాత కూడా ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే భువనగిరి జిల్లాలో విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుని తాను కూడా మరణించింది. అయితే ఈ ఘాతుకానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చూస్తే ఇటు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే, వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా కూడా గొడవలు జరుగుతున్నాయి అన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఇద్దరు పిల్లలను చంపి మరి ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే దాని వెనుక ఇంకా బలమైన రీజన్సే ఉన్నాయి అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఇంట్లోని
ఇద్దరు పిల్లలు చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇటు భర్తపై కూడా పోలీసులు కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 10 నెలల శిశువు అలాగే 2 ఏళ్ల కుమారుణ్ణి చంపి మరి ఐశ్వర్య ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనంతా బీబీ నగర్ మండలం గొల్లెగూడెంలో చోటు చేసుకుంది. ఇటు ఐశ్వర్య భర్త రైల్వేలో పనిచేస్తున్నాడు. అయితే గత అర్ధరాత్రి నిన్న ఐశ్వర్య భర్త ఉద్యోగం నిమిత్తం కూడా ఆయన పనికి వెళ్ళాడు. సో ఆ టైంలోనే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తాను ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతుండడంతో వాటన్నిటిని తట్టుకోలేకనే ఐశ్వర్య ఇలాంటి ఘటనకి పాల్పడింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు అండ్ అలాగే ఇద్దరి పిల్లలను చంపి మరి తాను చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని దానిపై అయితే ఇటు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి ఇంకా కారణాలైతే తెలియాల్సి ఉంది. మరొక వైపు ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఇటు భార్యాభర్తల గొడవల వల్లనే ఆమె ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి తన భర్త ఎటువంటి రియాక్షన్ ఇస్తారు, ఇటు పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు అనేది కూడా వేచి చూడాలి.